హై బీపీ అంటే రక్తపోటండి. ఇప్పుడు 130/80 కంటే ఎక్కువుంటే వాళ్ళని హైపర్‌టెన్సివ్స్ అని చెప్పుకోవచ్చు. సో, ఒక రికార్డింగ్ కాకుండా మనకి కన్సిస్టెంట్‌గా ఒక 3 రికార్డింగ్స్ 130/80 కంటే ఎక్కువుంటే, అది కూడా ఎప్పుడు మనం రెస్టింగ్‌లో కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడు బీపీ చెక్ చేసుకొని, ఒక 3 సార్లు అంటే డిఫరెంట్ ఆహ్, వె వేరు వేరు రోజుల్లో 3 సార్లు కంటే ఎక్కువ చెక్ చేసుకున్నప్పుడు, మనం కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడు 130/80 కంటే ఎక్కువ బీపీ ఉంటే వాళ్ళని హైపర్‌టెన్సివ్స్ రక్తపోటు ఉందని మనం నిర్ధారించొచ్చు. సో, వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే, మనకున్న బీపీ బట్టి అది మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా అని దాన్ని బట్టి మనం కేటగరైజ్ చేయవచ్చండి. 130-140 ఉన్నప్పుడు మైల్డ్ అని, 140-150 ఉన్నప్పుడు మోడరేట్ అని, మోర్ దెన్ 150-160 ఉంటే సివియర్ అని మనం కేటగరైజ్ చేయవచ్చు. సో, బీపీ తగ్గించుకోవడం అనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే హై బీపీ ఉన్నప్పుడు మన గుండె బాగా ఎఫెక్ట్ అవుతుంది. గుండెతో పాటు కిడ్నీస్, మిగతా రక్తనాళాలు కూడా బాగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. సో, ఇవన్నీ ఏంటంటే సైలెంట్ కిల్లర్స్ కాబట్టి మనం బీపీ అనేది ఇంట్లో చెక్ చేసుకుంటూ ఉండాలి పీరియాడిక్‌గా. ప్రతి ఒక్కరు ఒకసారి బీపీ ఉన్నవాళ్ళు ఇంట్లో హోమ్ బీపీ రికార్డింగ్ అనేది చాలా ముఖ్యం అండి. ఎందుకంటే హాస్పిటల్‌కొచ్చినప్పుడు ఏంటంటే ఆ రోజు బీపీ మెడిసిన్ తీసుకోకపోయినా, లేకపోతే కొత్త ప్లేస్ కాబట్టి డాక్టర్‌ని చూసి కొంచెం బీపీ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువసేపు వెయిటింగ్ చేయటం వల్ల గానీ బీపీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో, మీరు డాక్టర్ దగ్గరికొచ్చినప్పుడు హోమ్ బీపీ రికార్డింగ్ ఇంట్లో మీరు రికార్డ్ చేసుకునే బీపీ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఆ రికార్డింగ్ చూసి డాక్టర్ మీ డోసు తగ్గించడం గానీ, మీ బీపీ టాబ్లెట్ల డోస్ పెంచడం గానీ చేసే అవకాశం ఎక్కువుంటుంది. సో, బీపీ ఉన్నవాళ్ళు ముఖ్యంగా పాటించాల్సిన జాగ్రత్తలేంటంటే, మీరు తినే ఆహారంలో సాల్ట్ బాగా తగ్గించుకోవాలి. సో, సాల్ట్ అనేది లెస్ థాన్ 2.5 గ్రామ్ పర్ డే. ఆ మోతాదులోనే రోజుకి సాల్ట్ తీసుకునేటట్టయితే మీరు బీపీ అనేది చాలా వరకి మీ డైట్‌తోనే కంట్రోల్ చేసుకోవచ్చు. అలానే డాష్ డైట్ అని ఉంటుంది. సో, డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్‌టెన్షన్. ఈ డాష్ డైట్‌లో మనం చేసేదేంటంటే సోడియం ఉన్న ఫుడ్స్ మనం తగ్గించుకొని, పొటాషియం ఉన్న ఫుడ్స్ మనం పెంచుకుంటాం మన డైట్‌లో. సో, పొటాషియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌లో బాగా పొటాషియం ఎక్కువ ఉంటుంది. సో, జస్ట్ ఈ చిన్న డైట్ ప్రికాషన్ వల్ల మనం బీపీని అనేది చాలా నియంత్రించవచ్చు. దీంతో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ప్లస్ స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ ఆపేయటము, మన స్ట్రెస్ తగ్గించుకోవటం, ప్రాపర్ స్లీప్ రోజుకి 6-8 గంటలు నిద్రపోవటం వల్ల కూడా బీపీ బాగా నియంత్రించుకోవచ్చు. దీంతో పాటు బీపీ మెడిసిన్స్ అనేది రెగ్యులర్‌గా వాడుకోవాలి. డోసులనేది డాక్టర్ పర్యవేక్షణలో మనం గ్రాడ్యుయల్‌గా పెంచుకొని, మనం బీపీ అనేది తక్కువ మెడిసిన్స్‌తో మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్‌తోనే చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బీపీ ఉన్నవాళ్ళు ఇంట్లో హోమ్ బీపీ రికార్డింగ్ చేసుకొని, ఒక బీపీ డైరీ మెయింటైన్ చేసుకుంటే గనక డాక్టర్‌కి ఎక్కువ అవగాహన వస్తుంది ఎలా కంట్రోల్ చేయాలనేది. సో, ఈ అధిక బీపీ ఉన్న వాళ్ళకి ఇంకొన్ని కాజెస్ ఉంటాయండి. అంటే సెకండరీ కాజెస్ అని చెప్పి అది మీకు వయసు రీత్యా బీపీ ఎక్కువుందా? లేకపోతే సెకండరీ కాజెస్ వల్ల బీపీ ఎక్కువుందా? అనేది ఫస్ట్ మనం రూల్ ఔట్ చేసుకోవాలి. సో, ఇది ఎవరిలో అంటే ఎస్పెషల్లీ యంగ్ పీపుల్. సో, 40 ఏళ్ళు గానీ, 50 ఏళ్ళు లోపు గానీ బీపీతో వచ్చిన వాళ్ళకి మనకి సెకండరీ కాజెస్ అనేవి రూల్ ఔట్ చేసుకోవాలి. సో, ఈ సెకండరీ కాజెస్‌లో ఏంటంటే కొంత హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల బీపీ పెరగొచ్చు. సెకండ్ ఏంటంటే స్లీప్ యాప్నియా అని మన ఊబకాయం ఉండి స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా కొంతమందికి బీపీ పెరగొచ్చు. మూడోది కిడ్నీ సమస్యల వల్ల కూడా బీపీ పెరగొచ్చు. మన కిడ్నీ రక్త సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాక్‌లున్నా కూడా బీపీ పెరగొచ్చు. ఈ సెకండరీ కాజెస్ అన్ని మనం నోట్ చేసుకున్న తర్వాత ఒక మనిషిని ఇడియోపాథిక్ హైపర్‌టెన్షన్ అని లేబుల్ చేస్తాం. సో, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ ఎవరైతే బీపీతో వచ్చారో వాళ్ళలో సెకండరీ కాజెస్ రూల్ ఔట్ చేసుకొని అప్పుడు మెడిసిన్ స్టార్ట్ చేసుకుంటే కొంతవరకు మనం బెటర్‌గా బీపీని మేనేజ్ చేయవచ్చు.